హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఈరోజైతే ఒక వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఏం వీడియో అంటే తేనె తీసుకొని వచ్చి దాన్ని క్లీన్ చేస్తారు కదా, ఆ వీడియో అయితే చూపిస్తారనమాట. అంటే తేనె తీసే దగ్గరికి అయితే నేను వెళ్ళలేకపోయాను కాబట్టి అది వాళ్ళు ఎలా తెచ్చారు, వాటిని ఎలా క్లీన్ చేస్తారు, వాటిలో ఉండే తేనెటీగలు ఎంత ప్రమాదకరమో అన్నీ అయితే మీకు చెప్తా ఉంటాను వీడియోస్లలో నాకు తెలిసినంత వరకు. సరేనా? ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీ విలేజ్ లావణ్య అని, ఓకేనా? అండ్ లైక్ అయితే అస్సలు మర్చిపోకండి, ఓకే? మరి నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మొత్తం చీకటిగా ఉంటుంది, కొంచెం మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దికి వాళ్ళైతే తేనెని క్లీన్ అయితే చేయడం స్టార్ట్ అయితే చేశారనమాట. చూసారా, రేగలతో తెచ్చారు. అంటే తేనె రేగలు అంటాం మేము దీన్ని. అలానే తుంచుకొని తీసుకొచ్చారనమాట. ఇవైతే తేనెటీగలు. ఇవన్నిటిని ఒకే గిన్నెలో అయితే వేస్తున్నారు. అక్క, ఈ తేనెటీగలని ఎందుకు గిన్నెలో వేసి పెడుతున్నారు అనేసి నేను వాళ్ళని అడిగితే వాళ్ళైతే నాకు ఒక విషయం చెప్పారు. అది వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసారా, ఈ తేనెని వాళ్ళు ఇలా మొత్తం క్లీన్ చేసేటప్పుడు ఇక్కడైతే మనకి ఒకటి కనిపిస్తుంది. అది ఏంటంటే మొత్తం తేనెని అలానే మనము పిండేయకూడదు అనమాట. ఎందుకు పిండకూడదంటే వాటిలలో కొంచెము చీడ అనేది ఉంటుందంట. ఆ చీడ అయితే మనకి చూపిస్తారు. అసలు తేనె చూసారా, నాకు మామూలుగా అయితే తేనె మొత్తం పిండేసి ఆ తేనె మాత్రమే తీసుకొని తింటారు కదా, నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా రేగడితోనే కొంచెం తుంచుకుంటూ తింటే బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే చూసుకొని తినాలి, తేనెటీగలు పాడు ఉంటాయి అనేసి వాటిని అయితే తీసేసి చాలా జాగ్రత్తగా చూసి తినాలి, లేకపోతే కొంచెము ఇదవుతుంది. ఇప్పుడు అన్న చూపిస్తున్నారు చూసినారా, దీన్నే చీడ అనేసి అంటారు. ఇది అస్సలు తినకూడదు. దీంట్లో మిక్సింగ్ అయి ఉంటుంది అనమాట. అంటే గుడ్డులాగా అన్నట్టు ఉంటుంది, వైట్గా ఉంటుంది, ప్యూర్ వైట్లో ఉంటుంది. దాన్ని ఈజీగా కనుక్కోవచ్చా, వాళ్ళైతే కనుక్కుంటారు. నాకైతే మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది. మొత్తం చూడడానికి ఒకేలాగా అనిపిస్తుంది, నేను అది అస్సలు కనుక్కోలేను. కానీ ఇది ఒక వైట్గా ఉంది చూసారా, ప్యూర్ వైట్గా ఉంది. ఇంకా అన్న అక్క వీళ్ళిద్దరు అయితే తేనె అయితే పిండుతున్నారు. అసలు తేనె తీయడం అనేది మనం అనుకుంటాము చాలా ఈజీ అని. దీనికి కూడా కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయంట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేచేది మామూలుగా 2 గంటలకు లేచి ఆ అక్క మొత్తం వంట పని అంతా చేసుకొని వాళ్ళు 4:30-5కి ఇక్కడ బయలుదేరి వెళ్తారంట. వెళ్ళి అంటే ఫుడ్ తినకుండా వెళ్ళాలి. మరి ఫుడ్ ఎందుకు చేసి పెడుతుంది అక్క అనేసి మీకు డౌట్ రావచ్చు, చెప్తానండి అది కూడా. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే చేసి పెట్టేసి వెళ్తారనమాట. ఇంట్లో పని అంతా చేసుకొని ఆ టయానికి వెళ్ళి ఒక్క పొద్దుతో వెళ్ళాలంట అక్కడికి. ఒక్క పొద్దుతో వెళ్ళి అంటే అన్నము కానీ ఏమి తీసుకోకుండా, అంటే వాటర్ అయితే తీసుకుంటారు, వాటర్ తప్ప ఇంకేమీ అయితే పాలు కానీ పండ్లు కానీ ఏమీ తీసుకోకుండా వెళ్తారంట తేనె తీయడానికి. అది ఎందుకు అలా వెళ్ళాలి అనేసి నేనైతే అడిగాను. అంటే కొంతమంది ఏంటంటే ఏదన్నా తినేసి, అంటే నాన్ వెజ్ కానీ ఏదన్నా తినేసి వెళ్తే అవి అస్సలు తేనెటీగలు అనేటివి కుడతాయంట. వీళ్ళని అస్సలు కుట్టవంట. ఎందుకంటే వీళ్ళు ఒక్క పొద్దుతో ఉండి ఇంకోటి ఏంటంటే దేవునికి దండం పెట్టుకొని దేవుణ్ణి తలుచుకొని వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు నాకు. అసలు మొత్తం తేనెటీగల మధ్యలో ఉన్న అవి మొత్తం మా పైన వాళ్తాయి, ఇదంటాయి, కానీ మమ్మల్ని అయితే అస్సలు కరవు అనేసి అన్నారు. ఎందుకనేసి అంటే మేము శివుణ్ణి బాగా దండం పెట్టుకొని పోతాము. ఇంకోటి ఏంటంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కొరకదు కదక్క. అలాంటిది తేనెటీగలు ఏం చేస్తాయి, ఆ దేవుడు మాకు తోడుంటాడు అనేసి అయితే చెప్తున్నారు అక్క అన్న. ఈ క్యారీలోకి వేస్తున్నది నా కోసమే అనమాట.
నేను చెప్పాను కదా నాకు ఇలానే ఇష్టం తుంచి తినడం అనేసి. వాళ్ళైతే ఎక్కువ వేస్తూ ఉంది. అక్క వద్దు చాలు అని చెప్పాను. అంటే ఫ్రెష్గా తీసుకొని వస్తూ ఉంటుంది. నేను మరీ ఎక్కువ తిన్ను, కొద్దిగా తింటాను, మళ్ళీ అది అలానే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు మా వారు దాన్ని రాగి పిండిలో మిక్స్ చేసుకొని తింటారు. ఇంకా బలం అంట, బాగా మంచిదని కూడా చెప్పారనమాట. వాళ్ళు అలా తింటారు. ఇంకా మీకు ఈ విషయం చెప్తా ఉన్నాను కదా, ఆ తేనెటీగలు అనేటివి అస్సలు కొరకవన్నమాట వాళ్ళని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తినకుండా పోతారు కదా, ఆ తేనెటీగ ఫస్ట్ ఒక తేనెటీగ ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు తేనెటీగ అనేది మనిషి వైపుకి టక్కని ఇదవుతుంది. ఇదయ్యి తల చుట్టూ తిరుగుతుందంట, స్మెల్ చూస్తుందంట. ఫస్ట్ చూసినాక దానికి ఏమీ అనిపించకపోతే అస్సలు కొరకవంట అవి. ఏదన్నా మనం తప్పు చేసి ఇదన్నట్టుగా అయితే కంపల్సరీ కొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే తరుముతాయి కూడా, అసలు వదలవు అవి అనేసి అయితే చెప్తా ఉన్నారు. మా వారు ఏం చెప్పారంటే ఇంతకుముందు అసలు విజలు మామూలుగా విజిలేస్తారు కదా, అలా విజిల్ కానీ అరుపులు కానీ అరవడం కానీ ఇలా చేసినా కూడా అసలు ఊరుకోవంట అవి, దగ్గరికి వెళ్ళి అలా చేస్తే అని అయితే చెప్తున్నారనమాట. అంటే తేనెలలో రకాలు ఉంటాయి. ఇది కొమ్మ తేనె అనమాట. కొమ్మ తేనె మళ్ళీ రాళ్ళల్లో పెట్టుంటాను ఆ తేనె, 2 తేనెలు తెచ్చారు. అక్క పిండేది వచ్చి కొమ్మ తేనె, ఇటు సైడ్ వచ్చి రాళ్ళల్లో పెట్టుండే తేనె అనమాట. 2 స్వచ్ఛమైన తేనండి, అస్సలు మనకి బయట ఎక్కడ దొరకదు. అదే చెప్తా ఉన్నారు మా వారు కూడా. అసలు బయట ఏదైనా తీసుకోవాలంటే మొత్తం మిక్సింగ్ ఉంటుంది, అస్సలు నమ్మలేమన్నమాట. కొంతమంది కరెక్ట్గానే తీసుకొని వస్తారు, కొంతమంది ఏంటంటే మిక్సింగ్ అంటే జీరా చేసి దాంట్లో మిక్స్ చేసేస్తారంట. అస్సలు డౌట్ అనేది రాదు మామూలుగా చూస్తే మనకైతే. నిజమే తేనేమో అనేసి అనుకుంటాము అని అయితే చెప్తా ఉన్నారు. మొత్తం దాంట్లోకి పిండేస్తున్నారు. మీకు ఈగల గురించి చెప్తానని చెప్పాను కదా, ఆ ఈగల్ని ఆ గిన్నెలో ఎందుకు వేస్తున్నారంటే వాటినన్నిటిని ఒక్క దగ్గరే వేసి, అంటే అవి చనిపోకుండా మళ్ళీ వాటిని కొంచెం దూరంకి వెళ్ళి తీసుకెళ్ళి వాటిపైన నీళ్ళు కానీ ఫుల్ నీళ్ళు కానీ పోసేసి చల్లేసి కానీ పోసేసి కానీ వచ్చేస్తే అవి మళ్ళీ ప్రాణంతో వెళ్ళిపోతాయంట అక్కడి నుంచి. అందువల్ల వాటిని ఒక్కొక్క దాన్ని అయితే తీసి నిదానంగా నలపకుండా చాలా జాగ్రత్తగా తీసి అయితే పెడతా ఉండారు. చాలా గ్రేట్ కదండి. నాకైతే చాలా భయము తేనెటీగ. అయ్యో బాబోయ్, అసలు ఒక్కటి కానీ కుట్టిందనుకో గోవిందనమాట. అంటే నా విషయంలో ఒక విషయం అయితే ఉంది. ఏంటంటే అది చైతుగాడు చిన్నప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కన ఇవి మొత్తం ఈ టెంకాయలు ఉంటాయి కదా, వాటిని అయితే మూట్లల్లో కట్టి ఒకదానిపైన ఒకటి అయితే పెట్టేస్తున్నారనమాట. సేవ్ చేసి పెట్టున్నారట మూట్ల పైన. ఒక 4-5 మూట్లు ఉంటాయి, అలా సేవ్ చేసి పెట్టున్నారు. పక్కన తడుకునిందనమాట. వీడు నేను వంట చేస్తూ ఉన్నాను, వీడిని వదిలేస్తున్నాను. వీడేం చేశాడంటే పాక్కుంటూ దాని దగ్గర పోయి పట్టుకున్నాడు, ఆ మూటని పట్టుకున్నాడు. మూట అయితే పడిపోలేదండి, దానికి వెనకాల ఏమైందంటే ఆ మూట వెనకాల తడుక్కునిందని చెప్పాను కదా, అంటే మట్టలతో అల్లుంటారు, అది ఉన్నింది కదా. అక్కడ తేనెటీగలు మామూలుగా చిన్నవి పెట్టుంటాయి కదా మట్టితో, అలా ఉన్నాయి. అవి వాడిని ఆ టయానికి నేను వెళ్ళాను, అవి లేసే టయానికి నేను వెళ్ళాను. ఇంకా అవి కొరికేస్తాయేమో అనేసి వాడిని తీసుకోవడానికి వెళ్ళి వాడిని తీసుకునే ముందుకి అవి ఏం చేసాయంటే ఒక 2-3 అయితే చేయి పైన భలే కొరికాయండి. అయ్యో బాబో, బాగా ఊదిపోయింది, అస్సలు తట్టుకొని అవ్వలేదన్నమాట. అంత పెయిన్ ఉంటుంది ఒక్క కంతిరి కొరికినా. అసలు ప్రాణం పెట్టి తెచ్చినట్టు అవుతుంది అనమాట తేనె. నిజంగానే అన్ని కొరిగాయంటే అస్సలు ఉండరు మనుషులు, అంత ప్రమాదకరం తేనెటీగలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తేనెటీగలకి వాళ్ళు పిండుతారు కదా, అదైతే వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే ఆ పిండిన దాన్ని అవి
దాంట్లో ఉండే తేనెని, అంటే వీళ్ళు పిండేసిన కొంచెం అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. వీళ్ళు ఎత్తుకొని పోయి వదిలేంత వరకు అవి కొంచెం ఉండడానికైతే అవి అంటే ఆహారంగా ఉంటుందనేసి అయితే అక్కడైతే వేస్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పిండి పిప్పి పక్కన పెడుతున్నారు కదా, దానితో మైనము అంటే కొవ్వొత్తులు ఇలా అయితే చాలా రకాలుగా యూజ్ అయితే అవుతుందంట. అది క్లీనింగ్ కూడా వాడతారని అయితే చెప్తా ఉన్నారు, చాలా మంచిదంట. వీళ్ళు ఏంటంటున్నారంటే తేనెన్న అవసరానికి దొరుకుతుంది కానీ ఈ పిప్పి టక్కని దొరకదక్క అనేసి అయితే చెప్తున్నారు. మా వారు కూడా చెప్తున్నారనమాట, ఒకసారి 2 సార్లు వెళ్ళాడంట మా వారు కూడా. తేనెకి చాలా కష్టం అసలు అని అయితే చెప్తా ఉన్నాడు. దీంట్లో ఎల్లో కలర్లో కూడా వస్తుంది, ఫుల్ ఎల్లో కలర్ కూడా, దాన్ని కూడా పక్కకు తీసి పెడుతున్నారు. మొత్తాన్ని అయితే పిండేశారనమాట. రేగలో నుంచి తేనె మొత్తం తీసేశారు. ఇక తడిగుడ్డనైతే ఇలా తెచ్చుకున్నారు, తడి క్లాత్ని అయితే తెచ్చుకున్నారు. అంటే చెమ్మ అనేది కొంచెం అంటే నీళ్ళల్లో అద్ది తెచ్చారండి. నీళ్ళల్లో అద్ది బాగా పిండి, అంటే చెమ్మ మాత్రం కొంచెం తేమ అయితే ఉండాలి క్లాత్కి. ఎందుకంటే తేనె వడగడతారు కదా, అంటే వీళ్ళు పిండిన కొంచెం ఉంటుంది పిప్పి, అదైతే వడగాలనే మంచి తేనంతా కింద వడగట్టాలనేసి ఇలా అయితే వడగడతా ఉన్నారు. చూడండి ఒకసారి మీరైతే. ఇలాగా పిప్పి ఉంటుంది కదా కొంచెం, అదంతా నిలిచిపోవడానికైతే ఇలా క్లాత్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే వడగడుతున్నారనమాట. మొత్తం చీకటండి. అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారనమాట. మనము అనుకున్నట్టు టక్కని మనకైతే తేనె అనేది దొరకదు కదండి, కాస్త వెతికి మళ్ళీ తీసుకురావాలి. అందువల్ల అయితే ఇప్పుడు కుదిరిందనమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, అక్కనైతే ఇలా చేస్తూ ఉందా, కాలు కాడైతే కంత్రిగా అయితే కొరికింది. అసలు చాలా అంటే చాలా పెయిన్ అనిపిస్తుంది కదా. అసలు కాలు వేలు ఉంటుంది కదా, దాని కింద అయితే కొరికింది. అక్క చూపిస్తాను చూసారా, ఆడ వైట్గా ఉంది కదా మెట్లు కింద, అది ముళ్ళండి. అంటే అది కొరికిన ముళ్ళు అనమాట. చాలా విషయము చూసారా, అలా ఉంటుంది అనమాట. తేనెటీగ అనేది కొరికి ఆ ముళ్ళుని అనేది వదలద్ది, అంటే అది కొంచెం ఊదిపోద్ది అనమాట, చాలా ఊదిపోద్ది. ఇప్పుడు తేనెటీగ వెనకాల ఉంది చూసారా, దాని బ్యాక్ సైడ్ ఉంది చూసారా ముళ్ళులు, అది 2-3 వదిలేస్తుంటుంది. కానీ అక్క టక్కని చూసుకొని అలా ఇదనే గొంతుకి అదైతే వచ్చేసింది అనమాట. అయినప్పటికీ అంత చాలా అంటే చాలా పెయిన్ వేస్తుంది కదా, కంత్రి కంటేనే చాలా పెయిన్ వేస్తుంది కదా. అయినప్పటికీ ఆ అక్క చూసారా ఎంత బాగా స్మైల్ ఇస్తూ ఇదంటా ఉందో. మా వారిని కొని అలవాటు అయిపోయిందా ఏమమ్మా అంటే, లేదన్నా పెయిన్ ఉంటుంది కదా, కానీ ఏం చేసేది అనేసి అయితే అంటా ఉంది. నిజంగా చాలా కష్టపడుతూ ఉన్నారు అక్క అన్న వాళ్ళైతే. నేను వాళ్ళిద్దరిని అక్క అన్న అనే పిలిచి అలవాటు. చాలా కష్టపడుతున్నారు అనమాట. చూసారా మొత్తానికైతే ఇలా అయితే మొత్తం వడగట్టేశారు. నేను చాలాసార్లు నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి నా అనేసి అడిగాను అనమాట. ఎప్పుడన్నా వాళ్ళకు కావాలంటే తెచ్చుకుంటారు కదా, అప్పుడు తీసుకెళ్ళండి అన్న అనేసి అంటే, అక్క అన్న వాళ్ళు అనుకొని వద్దు మా చాలా కష్టము, కొంచెము రిస్క్, వద్దు అనేసి అయితే చెప్తారనమాట.
ఇక నా కోసము వాళ్ళు తేనె రేగలు తెచ్చారని చెప్పాను కదా, ఇంకా వాటిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను ఇక్కడికి. ఇంకా అలానే మీకు కూడా వీడియో అయితే చూపించినట్టుగా ఉంటుంది అనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ప్లీజ్ అండి మీ విలేజ్ లావణ్యని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, ఓకేనా? మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం అన్నమాట, ఓకేనా? చూసారా, ఫస్ట్ టైము ఒకసారి అయితే వడగట్టారు కదా, మళ్ళీ ఇంకోసారి అయితే వడగడతా ఉన్నారు. అంటే ఫస్ట్ సారి వడగట్టారు కదా, మళ్ళీ రెండోసారి కూడా ఇలా వడగడుతున్నారనమాట. మా ఆయన అయితే కాస్త సపోర్ట్ అయితే చేస్తున్నాడు. అక్క వల్ల అంత వెయిట్ ఎత్తని కాదనేసి అయితే ఈయన తీసుకొని వడగడుతూ ఉన్నాడు అనమాట. అన్నా నీకెందుకన్నా కష్టము, నేను చేస్తాలే అనేసి అయితే తీసుకుంటాను అక్క. అసలు వాళ్ళు చెప్తారు ఏమనేసి అంటే, తేనెకి వెళ్ళినప్పుడు కొంచెం దూరం నుంచి పొగ వేసుకుంటూ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు పొగ వేసి చాలా రిస్క్ అని చెప్తున్నారండి. చాలా కష్టము. మనం అనుకుంటాం కదా, అసలు తేనెటీగ గూడు ఉందంటేనే మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వెళ్తాము. అలాంటిది వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి వాటిని ఇదనేసి, వాటికి ఇంకోటి ఏంటంటే వాటిని ఈగలను అస్సలు చంపరండి. చంపకుండా చాలా జాగ్రత్తగా వాటిని దూరంగా తరిమినట్టు తరిమి వాటిని అయితే తీసుకొని వస్తారు తేనె అనేది. అసలు ఇంకోటి ఏంటంటే, వీళ్ళైతే ఇంకో విషయం చెప్పారు, అది నిజమో కాదో నాకైతే తెలియదు. అంటే కొన్ని తేనె దగ్గర పెద్దవి ఉంటాయంట, చాలా పెద్ద తేనె రేగులు. వాటి దగ్గర అయితే అంటే కొన్ని దెయ్యాలు అలా గాలులు కొన్ని ఉంటాయంట, శక్తులు దాని దగ్గర. అసలు దాని దగ్గరకు కూడా రానివ్వంటండి. అలాంటప్పుడు కూడా వీళ్ళని ఆడుండే ఈగలు ఎలా ఇదనకుండా, అంటే కొరకకుండా కానీ వాటిని వాళ్ళని తరమకుండా కానీ ఏమీ అనకుండా కూడా ఉంటాయంట. అంటే చెప్పాను కదా, వాళ్ళు అంత పద్ధతిగా వెళ్తారనమాట దేవునికి ముక్కొని. నాకైతే వాళ్ళు చెప్తుంటే చాలా షాకింగ్. కొన్ని నిజాలు అయితే తెలిసాయి అనమాట. ఇలా ఉంటుందా, తేనె తీసేదానికి వెళ్తే కూడా ఇలా ఉంటుందా అనేసి అయితే కొన్ని విషయాలు తెలిసాయి. ఇంకోటి ఏంటంటే, తేనె మామూలుగా ఒక నెలలో అమావాస్య అనేది వస్తుంది కదా, అమావాస్య ముందు కన్నా అమావాస్య రోజు, అమావాస్య తర్వాత కదండి, అమావాస్య రోజు తేనె తీస్తే ఆ తేనెలో అంటే పెద్దవి ఉంటాయి కదా, దాంట్లో అయితే 20 లీటర్లు 17 లీటర్లు కూడా ఉంటుందంట ఒక తేనెలో. అందువల్ల వీళ్ళు ఎక్కువ అమావాస్య రోజే వెళ్తారంట తేనెకి, అంటే తీసుకొని తినడానికి. అంటే ఆ ఒక్కరోజు పోతే సరిపోతుంది కదా, అందువల్ల అయితే ఆ ఒక్కరోజు పోతారు. అమావాస్య ముందు వెళ్ళినా ఎక్కువ ఉండదు, తర్వాత వెళ్తే అస్సలు ఉండదు అనమాట, పూర్తిగా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 20 అంటున్నాను కదా, దాంట్లో 5-4 ఉంటుంది, అంతే దొరకద్ది అంట. అసలు నిజంగా బయటంతా చాలామంది అందరినీ అనట్లేదండి, కొంతమంది జీరాలు, చక్కెరతో జీరా చేసి, బెల్లంతో జీరా చేసి, తేనె అంటే 1 లీటర్ తేనెలో 2-3 లీటర్లు దాన్ని మిక్స్ చేసి ఇదంటా ఉంటారు. అస్సలు తీసేదానికి కూడా డౌట్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట మనం బయట తీసుకోవాలంటే తేనె.
ఇంకోటి ఏంటంటే ఒకసారి మా వారు మా రిలేషన్ వాళ్ళు కొంతమంది అందరూ మా నాన్నగారు కూడా అందరూ ఒక 6-7 మంది అయితే వెళ్ళారనమాట తేనికి తీసుకొని తిందాము చాలా రోజులు అనేసి వెళ్ళే కొందికి అక్కడ ఏమైందంటే దాని దగ్గరికి వెళ్ళేసి జస్ట్ అగ్గిపుల్ల అనేది ముట్టించారో లేదో ఫస్ట్ టైం అలా ముట్టిస్తానే ఆరిపోయిందంట. మళ్ళీ సెకండ్ టైం అలా వెలిగిస్తానే అసలు ఈగలు ఏమి తరిమాయంట అలా తరిమాయన్నమాట. అసలు ఒక్కొక్కరికి 3-4-5 ఈగలు అయితే కొరికేసాయి అన్నమాట. బాగా ఊదిపోయింది మొహం కానీ చేతులు కాలు కానీ బాగా ఇదయిందనమాట. అసలు ఎందుకు అలాంటి ప్రాబ్లం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళల్లో ఎవరో ఒక అతను అయితే సరిగ్గా లేడు. అంటే బీడీ కానీ బీడీ మామూలుగా బీడీలు అవి కాలుస్తారు కదా, బీడీ పొగ అలాంటివి అయితే అస్సలు రాకూడదంటండి. చెప్పాను కదా, అసలు మనం అన్నం తిన్నా కూడా ఆ అన్నం కూడా ఏదన్నా బై మిస్టేక్ స్మెల్ అనేటివి అవి అంత బాగా పసిగడతాయంట తేనెటీగలు అనేటివి. అలా జరిగిందనమాట. కాబట్టి అప్పటి నుంచి అయితే మా వారైతే అస్సలు వెళ్ళలేదు. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిందండి. అంటే ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి, ఓకేనా? మీరు ఒక లైక్ చేశారంటే ఈ వీడియో అనేది ఒక 10 మందికి అలా సజెషన్ అయితే ఇస్తుందన్నమాట యూట్యూబ్ అనేది నాకు. ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి. చాలా టైమ్స్ చెప్తున్నాను, లైక్ అయితే అస్సలు మర్చిపోకండి అనేసి. ఇది తేనె ఏంటంటే నాకు డౌట్ వచ్చింది. ఇంత తేనె తీసుకొని వచ్చారు కదా, టక్కని పాడైపోతుంది కదా మనం పెట్టుకున్నా కూడా మొత్తం ఇంత తేనె 1 yearలో మనం తినలేము కదా అనేసి అడిగితే లేదు ఉంటుంది, అట్నే సేవ్ చేసి పెట్టినా కూడా ఉంటుంది అనమాట. అంటే అలానే ఎత్తిపెట్టినా కూడా ఉంటుంది, చెడిపోదు అనేసి చెప్పారు. నేను ఒకసారి తేనె తీసుకున్నప్పుడు ఏంటంటే వైట్గా ఉన్నింది. ఒక 6-7 months తర్వాత అది బ్లాక్గా వచ్చేసింది, పాడైపోయింది అనేసి నేను పడేసేసాను అనేసి అయితే చెప్పాను అక్కకి. అక్కనుకొని నవ్వుతూ అదేం లేదమ్మా, అంటే మామూలుగా తెల్ల చింతపండు మళ్ళీ కొన్ని రోజులకి నల్ల చింతపండు అయిపోతుంది కదా, అలానే అది కూడా కలర్ తిరుగుతుంది కానీ చెడిపోదు అని అయితే చెప్పింది. అవునా అనేసి అనుకున్నాను. నేనైతే అప్పుడు 1.5 liter పాటుకు పడేసేసాను అనమాట. అట్టుంటుంది నా తెలివి. ఇంకోటి ఏంటంటే తేనె 1 day 1 glass అయితే తీసుకోవచ్చంట, ఎక్కువ అయితే తీసుకోకూడదంట. ఎక్కువ తీసుకున్నా కూడా హెల్త్ ఇష్యూ వస్తుంది అనమాట. అంటే వామిటింగ్స్ ఇలా హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది అనమాట. ఎక్కువైతే తీసుకోకూడదు అనేసి అయితే చెప్తున్నారు. ఏదైనా ఫుడ్ విషయంలో మితంగానే ఉండాలి కదండి. చూసారా అసలు ఎలా ఉన్నింది, ఈగలు ఉన్నాయి దాంట్లో. కొమ్మలు అంటే వాళ్ళు తీసినప్పుడు దానికి పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు కొమ్మ పేర్లు అవంతా ఇదైపోయి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ పిండి ఆ ఈగలు తీసి. ఇంకోటి ఏంటంటే ఆ ఈగలలో ముళ్ళు కూడా ఉంటాయండి, ఆ రేగులలో ఆ ముళ్ళులను కూడా చాలా జాగ్రత్తగా తీసి ఒక 4-5 hours అయితే పడుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తే 4-5 times అయితే మనకు పడుతుంది. అంత నీట్గా అయితే క్లీన్ చేశారు. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఈ వైట్ క్యాన్లో అయితే పోసారు కదా, ఎంత బాగుందో చూడండి తేనె. అంటే స్వచ్ఛమైన తేనండి, అస్సలు మనకు బయట అస్సలు ఎక్కడ దొరకదు కదా.
అసలు దొరికినా కూడా మనకి డౌట్ ఉంటుంది అసలు తీసుకోవాలంటే. ఓకేనా? ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలేజ్ లావణ్యాన్ని. అలానే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకేనా? ఇదే అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.